హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఎంఎంటీ జాబ్ అలర్ట్స్. ఈరోజు మనకి బ్రేకింగ్ న్యూస్ అండ్ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే 2021 ఈ నెల మనకి 2021లో జరగాల్సిన ఏపీడిఎస్సి ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఎందుకంటే యోగా డే మనకి తెలుసు కదా, ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21 చేస్తారని. సో ఇంటర్నేషనల్ యోగా డే ఆ సందర్భంగా మనకైతే ఆ రోజుల్లో 2 రోజుల్లో జరగాల్సిన డిఎస్సి ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మనం ఆంధ్రజ్యోతి న్యూస్లో ఏమొచ్చిందో. ప్రభుత్వం 21 యోగా దినోత్సవాన్ని నిర్వహించిన నేపథ్యంలో 20-21 తేదీలు జరిగే ఈపీడిఎస్సి పరీక్ష వాయిదాను వేసినట్లు చేశారు. తర్వాత 20-21లో జరగాల్సిన ఈ ఎగ్జామ్ని వచ్చే నెల జూలై 1, 2 తేదీలో అయితే నిర్వహిస్తారని చెప్పేశారు. అండ్ దీనికి సంబంధించిన హాల్ టికెట్స్, పరీక్ష ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మళ్ళీ మనకి ఈ మంత్ 25న అయితే మళ్ళీ కొత్తగా హాల్ టికెట్లు రిలీజ్ చేసి మనకి ఎగ్జామ్ సెంటర్స్ కూడా మారొచ్చు అంటున్నారు. సో మనకి ఇంకా ఖచ్చితంగా తెలియదు. సో మ్యాక్స్ టు మ్యాక్స్ అదే ఇంతకుముందున్న ఎగ్జామ్ సెంటరే రావచ్చు అనుకుంటున్నాను. సో చూద్దాం. అండ్ ఇప్పుడు ఇది ఇలా ఎందుకు జరిగింది అని మనం చర్చిస్తే, మన అభ్యర్థులు ఏమంటున్నారంటే, ఇంటర్నేషనల్ యోగా డే అనేది మనకి 2014 నుంచి జరుగుతుంది. ఇది ఏందో ఈ ఇయర్ కొత్తగా పెట్టింది కాదు కదా, ఇంత ముందే తెలుసు కదా మీకు. అలాంటప్పుడు మనకి షెడ్యూల్ చేసేటప్పుడే మనకి 2 days వదిలేసి మిగతా షెడ్యూల్ చేయొచ్చు కదా అని అంటున్నారు. ఎందుకంటే ఫస్ట్ డిఎస్ ఎగ్జామ్ రాసేసిన వాళ్ళు ఆల్రెడీ రాసేసారు, 20 days బిఫోరే రాసేసారు. అండ్ వీళ్ళకి 20 days తర్వాత ఆఫ్టర్ ఎగ్జామ్ జరుగుతుంది. అంటే 20 daysలో ప్రిపరేషన్ అంటే మనం చెప్పొచ్చు చాలా టాపిక్స్ అయితే కవర్ చేసుకోవచ్చు. చాలా వరకు వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 20 days టైం దొరికిందంటే అది ఇట్స్ నాట్ ఈజీ థింగ్, రైట్? అందుకన్నమాట మన అభ్యర్థులు ఒక రకంగా అంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఇంటర్నేషనల్ యోగా డే చేసుకున్నట్లు ఇప్పుడు రీషెడ్యూల్ చేసే కంటే ఫస్టే చేసి షెడ్యూల్లోనే ఇవ్వచ్చు కదా. లేకుంటే ఇప్పుడు మేము నష్టపోతున్నాం. 20 days టైము ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయాయి. వీళ్ళకి నెక్స్ట్ జరగబోయే వాళ్ళకి 20 days టైం వస్తుంది కదా, మాకంటే ఎక్కువ ప్రిపరేషన్ జరుగుతుంది, వాళ్ళకి ఎక్కువ సిలబస్ కవర్ చేసే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. సో అది కూడా కరెక్టే కదా. ఎందుకంటే ఇంటర్నేషనల్ యోగా డే అనేది మనకి ఈ ఇయర్ పెట్టింది కాదు, అండ్ సడన్గా ఈ మంతే పెట్టింది కూడా కాదు. ఆల్రెడీ ఇప్పుడు 2014 నుండే మనకి జరుగుతూ వస్తుంది. సో మన అధికారులే కొంచెం నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఇది జరిగిందని అనుకోవచ్చు. ఇప్పుడు మనకి ఆంధ్రజ్యోతిలో ఎటువంటి పబ్లిష్ అయిందో చూద్దాము. అండ్ సేమ్ ఆంధ్రజ్యోతిలో కూడా మనకి ఇదే నోటిఫికేషన్ అయితే వచ్చింది. 2021 తేదీలో పరీక్ష మార్పు అని వచ్చింది. సేమ్ అదే జూలై 1, 2 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని, 25వ తేదీ మనకి హాల్ టికెట్ రిలీజ్ చేస్తామని అయితే ఇచ్చారు. సో ఐ థింక్ ఇట్స్ నాట్ గుడ్. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసేసిన వాళ్ళు నష్టపోతున్నారు. 20 days ప్రిపరేషన్ టైం వచ్చిందంటే వాళ్ళకి చాలా వేరియేషన్ వస్తుంది. ప్రిపరేషన్ స్ట్రాటజీలో, ప్రిపరేషన్ ఎక్కువ సిలబస్ కవర్ చేసే విధానంలో వాళ్ళు ఆల్రెడీ ఒక ప్లాన్ ప్రకారం వెళ్తూ ఉంటారు. 20 days ఇంకా అదనంగా రావడం వల్ల వాళ్ళు ఇంకా ఎక్కువ చదవడానికి ఆస్కారం ఉంటుంది. సో రీషెడ్యూల్ అయిన వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఎగ్జామ్ ఫస్ట్ రాసిన వాళ్ళు కొంచెం దురదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. సో ఈ 20 days టైం వల్ల చాలా వేరియేషన్ వస్తుంది. చాలా ప్రిపరేషన్ స్ట్రాటజీలో కూడా ఇది కొంచెం వేరియేషన్ వస్తుంది. అండ్ ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి చాలా పెద్ద ఆస్కారం ఉంటుంది. సో అది ఫ్రెండ్స్. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మోర్ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ నేను మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను. సో జస్ట్ లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.